చెత్త పొడి చెత్త నుంచి కేవలం ఊరిని శుభ్రం చేయడమే కాకుండా మనకు సంపద కూడా సృష్టించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. తర్వాత ముఖ్యంగా నేను ఈ పంచాయతీకి వచ్చి ఒక 7 months అట్లా అవుతా ఉంది. కానీ అక్కడి నుంచి ఏం చేసామంటే ముఖ్యంగా ఇక్కడ పైనపిల్ల మనం గుర్తించింది ఏంటంటే ఎక్కువ రైతులు ఉన్నారు, మిల్క్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో పేడ అనేది కూడా చాలా ఎక్కువ. ఈరోజు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రతి నెల కూడా ఒక కార్యక్రమంతో ప్రజల్లో అవగాహన కల్పించుకుంటూ అలాగే ఆ నెల అంతా కూడా ఆ గ్రామంలో కానీ లేకపోతే ఆ పట్టణంలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని తీసుకుని అవగాహన కల్పించడమే కాకుండా అక్కడ పూర్తిగా ఇంప్లిమెంట్ చేసేటట్టు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మన జిల్లాలోనే మైదుకూరు పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి నెల ఖచ్చితంగా 3వ శనివారం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ మన ఉంటున్నటువంటి పరిసరాల్ని అలాగే మన గ్రామాన్ని మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా ఒక సస్టైనబుల్ మెథడ్లో ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో అందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇందాక ఎమ్మెల్యే గారు ఒక ముఖ్యమైనటువంటి మాట చెప్పారు. మనం ఆ రోజుకి అంటే 3వ శనివారం ఏదైతే ఉందో ఆ రోజుకి మనం అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం, అవగాహన తెప్పిస్తున్నాం. కానీ తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని సమర్థవంతంగా గ్రామ స్థాయిలో అమల్లోకి రావట్లేదు అనేది అది చాలా కొంతవరకు వాస్తవం, అది నిజమైనటువంటి సద్విమర్శ కూడా. ఎందుకంటే ప్రజాప్రతినిధులు జాగృతితో ఉండి ప్రజలకి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు సక్రమంగా వెళ్తున్నాయా, అలాగే అవి అమల్లోకి వస్తున్నాయా అనేటువంటిది నిశ్చితంగా గమనిస్తూ మాకు ఈ విధంగా తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు. వారు చెప్పినటువంటి అంశాన్ని మనం అందరం కూడా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా అలాగే ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పైన దృష్టి పెట్టి ఇంతమంది మనం అధికారులు ఇక్కడ ఉన్నప్పుడు దీని యొక్క అమలు బాధ్యత అంటే ఈ రోజుతోటి అంటే ఇంకొక 15 నిమిషాల్లో నా స్పీచ్ అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోవటం అనేది కాదు. దీని యొక్క స్ఫూర్తిని లెటర్ అండ్ స్పిరిట్ మనం ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి పైన ఉంది. మరీ ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీకి అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్కి లేదా వార్డు మెంబర్స్కి అలాగే గ్రామంలో ఉన్నటువంటి మన పంచాయతీ సిబ్బందికి అందరిపైన ఉంది. అలాగే సిఓ జిల్లా పరిషత్ కానివ్వండి లేకపోతే డిపిఓ కానివ్వండి అలాగే ఎంపీడీఓ వారు పర్యవేక్షణ అనేది దీనిపైన మరింతగా ఉండాలి. అలాగే ప్రతిసారి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అంటే స్వచ్ఛ గ్రామం స్వర్ణ గ్రామం కింద ప్రోగ్రామ్స్ చేస్తానే ఉన్నాం, కానీ ఎక్కువ మటుకు తూతూ మంత్రంగా అయిపోగొట్టేస్తారు, ఏవి కూడా ఆచరణలో పెట్టుకోవట్లేదు. ఒకసారి మనం ఆ పని చేసిన తర్వాత దానికి కంటిన్యూన్స్ ఉండట్లా. ఇదేదో ప్రోగ్రాం పెడుతున్నాం పని చేసినాం అయిపోయినట్లు అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం. బాధ్యత అంటే నీ ఇంట్లో నీకు బాధ్యతలు ఏమున్నాయో నీ ఊరి మీద కూడా నీకు ఆ బాధ్యత ఉండాలా అనే ఒక ఉద్దేశంతో మీరు పనిచేయాలని చెప్పేసి మిమ్మల్ని అన్ని కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ వారం ప్లాస్టిక్ వేస్ట్ గురించి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం పెట్టారు. ఈ ప్రోగ్రాం ఎందుకు పెడుతున్నారు, ఏదో పెట్టినారు మనం అటెండెన్స్ చేసుకున్నారు, స్పెషల్గా ఊర్లో గ్రామ ప్రజలకి మన లీడర్లకి తెలియజేస్తున్నాయి. ఇది అత్యంత
భయానకంగా మారిన క్యాన్సర్ రేట్ ఎంత పెరుగుతుంది జనాల్లో అనే దానికి ముఖ్య కారణం ఈ ప్లాస్టిక్ వేస్ట్. మనకు తెలియకుండానే హోటల్లో నుంచి మనం అన్ని తెచ్చుకుంటా ఉన్నాం. వేడివేడి రసం వేసుకొస్తాం ప్లాస్టిక్ డబ్బాలో, దాంతో ఆ ప్లాస్టిక్ కరిగి నీ కడుపులోకి పోతా ఉన్నాం, దాంతో క్యాన్సర్ వస్తూ ఉంది. కవర్లలో కూరలు వేసుకొస్తున్నారు హోటల్ నుంచి, దానివల్ల వస్తుంది. టీ తాగితే ప్లాస్టిక్ కప్పులో తాగుతున్నాం, కాఫీ తాగితే ప్లాస్టిక్ కప్పులో తాగుతున్నాం. ఇవన్నీ కూడా మెల్లమెల్లగా ఒకటేసారి అంటే అందరూ చేయలేకపోవచ్చాము, కానీ ఖచ్చితంగా మనం బాధ్యత తీసుకొని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్గా హోటల్ నుంచి తెచ్చుకోవాలంటే మన గిన్నెలైనా కూడా తీసుకుపోయి తెచ్చుకోవడంలో తప్పు లేదు. ఆ గిన్నెలు ఇచ్చి దీంట్లో లోడ్ చేయమని చెప్పడం అలవాటు కూడా వస్తే మంచిదని చెప్పేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అట్లాగే క్లీనింగ్ గురించి వచ్చినప్పుడు ప్రతి మీటింగ్లో కానీ ప్రతి చోట కానీ నేను ఎందుకు వస్తున్నానంటే, క్లీన్లీనెస్ అనే దాంట్లో మనం చాలా లాస్ట్లో ఉన్నాం. మిగతా దేశాలతో పోల్చుకొని, మిగతా ఊర్లతో పోల్చుకొని, రాష్ట్రాలతో ఎక్కడన్నా పోల్చుకోండి, ఎక్కడ చూసినా రోడ్డు పక్కన పేపర్లు కనిపిస్తాయి. ఏ సందులో పోయినా కుప్పలు కనిపిస్తాయి. ఒక చోట కుప్పలు ఉండి ఊరంతా ఒక చోట వేసుకునేది కాదు, ప్రతి చోట గలీజ్గా కనిపిస్తూ ఉన్నాయి. అలా లేకుండా చేయాలని చెప్పి ఎన్నిసార్లు ఎంతమంది ఆఫీసులు ఎన్ని మీటింగ్లు పెట్టినా కూడా అది పెద్ద ఉపయోగం లేకుండా ఉంది. కాకపోతే చేంజ్ ఒకటే రోజు రాదు కాబట్టి రిపీటెడ్గా చేసుకుంటూ వెళ్తున్నాం. కోసము తడి చెత్తను సేకరించి పేడను సేకరించేసి వాటిని కుల్లబెట్టి తర్వాత ఈ నాడప్ పిట్స్ అంటారు, వీటిని బయట ఉన్న వీటిలో కుల్లబెట్టిన తర్వాత అక్కడ వర్మీ కాంపోస్ట్ పిట్స్ అంటారు, అందులోకి తీసుకొని దాంట్లో వానపాములు వదిలిన 45 days లేదా 2 months తర్వాత అది చాలా చక్కటి ఎరువులాగా తయారవుతుంది. ఒక కాఫీ పొడిలాగా ఉంటుంది, పట్టుకుంటే మనకు అర్థమవుతుంది ఎంత దాని క్వాలిటీ అనేది. అలాంటి స్వచ్ఛమైన ఎరువుని రైతులకు ప్లస్ ప్రజలకు అందించడం ద్వారా మనం మంచి ఫుడ్ తినొచ్చు. అంటే దాని ద్వారా పండించినటివి, అంటే కెమికల్ ద్వారా కాకుండా ఆర్గానిక్ పంటలు పండడం ద్వారా ఆ మంచి ఫుడ్ తినే అవకాశం ఉంటుంది. సో దానికి మనవంతు ప్రయత్నం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వృధా చేయకుండా చేయాలనేదే మెయిన్ కాన్సెప్ట్. దానికోసమే ప్రజలు అందరికీ అవగాహన ఉండాలని, ఇది కేవలం అందరూ చెత్త షెడ్ అలా అంటుంటారు కదా, అలా కాకుండా ఒక పార్క్ లాగా కనిపించాలని, దాని అర్థం మారిపోవాలనే ఉద్దేశంతోనే ఇది రీమోడలింగ్ చేయడం జరిగింది. ఈ విధంగా మన గ్రీన్ అంబాసిడర్లు ప్రతి కుటుంబం నుంచి సేకరించిన చెత్తని మనం ఈ HWPCకి తీసుకుని వచ్చి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే సెగ్రిగేషన్ చేస్తాము. సెగ్రిగేషన్ చేసిన తడి చెత్తను తీసుకొచ్చి నాడప్ పిట్స్లో కుల్లబెడతాము. ఇక్కడ కుల్లబెట్టడానికి మనకు 45 days టైం పడుతుంది. ఈ కుల్లబెట్టిన తడి చెత్తను తీసుకొచ్చి మనం వర్మీ కంపోస్ట్ పిట్లోకి అక్కడ షిఫ్ట్ చేసుకుంటాము. అక్కడ కూడా మనకి 45 days పడుతుంది. అత్వాన్స్ వదిలిన తర్వాత వర్మీ కంపోస్ట్ మనకి ఎరువు తయారవుతుంది. ఆ వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేయడానికి మనకు ఆ 45 daysలో వచ్చిన వర్మీని మనం రైతులకు ఏం చేస్తున్నామంటే 10 rupeesకి మనము సేల్ చేస్తున్నాము. సేల్ చేసిన తర్వాత ఆ వర్మీ కంపోస్ట్ ఇదో మనం చెప్పినట్లుగా ప్రజలు చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఏంటివంటే ఇప్పుడు పంటల కోసం అధిక దిగుబడి వస్తుందని ఏవేవో వాడుతున్నారు. మన వర్మీ వాడితే ఇలాంటి రోగాలు అనేవి రావు. చాలా మందికి కూడా ఆరోగ్యాలకు మనకు మంచిదన్నమాట ఈ వర్మీ వాడడం వల్ల. మనకు ఇంకోటి ఏంటంటే 2018లో ఉపాధి హామీలో ఈ మొక్కలు నాటినారు. నాకు మొక్కలంటే కొంచెం ప్రాణం ఉండడం వల్ల వీటిని చాలా వరకు బ్రతికించుకొని చేసుకోగలిగినాను. నాకు ఇప్పటికి కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం కాబట్టి మొక్కలను ఈ విధంగా చేయగలనని చెప్తున్నాను సార్. ఒక ట్రిప్కి ఎంత వస్తుంది? ఇందులో ఏమేమి వేశారు? మనం ఇందులో రోజు ఎంత వస్తుంది మీకు? నెలకి ఎంత వస్తుంది? జిల్లా పంచాయతీ అధికారి శ్రీ ఆంధ్ర అనే భావనతో స్వయం సహాయక సంఘాలు యువత మహిళలను పచ్చేరి చేయడం, స్వచ్ఛ రథాల ద్వారా సేకరించడం, HWPC కేంద్రాల ద్వారా వర్మీ కంపోస్ట్ తయారు